మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్ పట్టణంలోని ఆదర్శ్ నగర్ వీధిలో నిన్న భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ ఘటన స్థలానికి చేరుకొని బాధితులను కలిసి మాట్లాడారు. ప్రస్తుతానికి వారికి భోజన వసతి మరియు ఉండడానికి వసతులు కల్పిస్తారని చెప్పారు. బాధితులకు పక్కా ఇల్లు నిర్మాణం చేస్తారని హామీనిచ్చారు. ఇక వివరాలు చూడండి. బతికి ఒక 17 కుటుంబాలు నిన్న అందరూ కూడా సమ్మక్క సారక్క టెంపుల్కి పోయిన సందర్భంలో వాళ్ళు నివసించే గుడిసెల్లో అగ్ని ప్రమాదం జరిగి మొత్తం ఉన్నటువంటి కొద్దో గొప్ప ఆస్తి కావచ్చు, సో వాళ్ళ యొక్క సామాగ్రి కావచ్చు, బట్టలు కావచ్చు, సర్టిఫికెట్లు కావచ్చు, అన్నీ కూడా కాలిపోయినాయి. నిన్న అధికారులు రావడం జరిగింది. వెంటనే వాళ్ళందరికీ తాత్కాలికంగా వసతి, భోజన సౌకర్యాలు కల్పించడంతో పాటుగా పక్కా గృహ నిర్మాణానికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడి వాళ్ళ యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి సహకారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్పకుండా వారి యొక్క పరిస్థితి చాలా కాలం ఇక్కడ ఉంటారు. ల్యాండ్కి సంబంధించి ఇష్యూ కూడా ఉందంటారు. లేదా రాజీవ్ స్వగృహాల్లో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా వాళ్ళకు వసతి కల్పించే విధంగా చర్య తీసుకునే ప్రయత్నం చేస్తే ఇది ఒక దాని తర్వాత ఇది అందరూ కూడా రోజువారీ పనిచేసుకుంటున్నారు. పాపం వాళ్ళందరికీ కూడా మరి తప్పకుండా ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది.